హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఎటర్నల్ స్టోరీని వింటున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక స్టోరీ. గ్రే కలర్ సూట్, కంప్యూటర్ లెన్స్తో కార్లోంచి దిగుతూనే ఫోన్లో ఏదో చూసుకుంటూ రాయల్గా ఆఫీస్లోకి నడిచి వస్తున్న అగస్త్యానందర్ని చూసి ఆఫీస్లో ఉండే లేడీ స్టాఫ్ అంతా సొల్లు కార్చి మరీ చూస్తూ ఉన్నారు. వాళ్ళని క్రష్ గా ఫీల్ అయ్యే మేల్ స్టాఫ్ ఏమో అగస్త్యని చూసి సొల్లు కార్చేస్తున్న తమ గర్ల్ ఫ్రెండ్స్ ని బండ బూతులు తిట్టుకుంటున్నారు నోట్లోనే. వాళ్ళందరికీ సీరియస్ గా ఓ లుక్ విసిరి అసిస్టెంట్ ని తన క్యాబిన్ కి రమ్మని కళ్ళతోనే చెప్పి పర్సనల్ లిఫ్ట్ లోకి వెళ్ళిపోయాడు అగస్త్య. 5 నిమిషాల్లో తన ముందున్న అసిస్టెంట్ వైపు కనీసం చూడకుండా సిస్టంలో దూర్చిన తలను పైకెత్తకుండానే 10 నిమిషాల్లో స్టాఫ్ అంతా మీటింగ్ హాల్లో గ్యాదర్ అవ్వాలి. ఒక్కరు మిస్ అయినా రేపటి నుండి వాళ్ళు నా ఆఫీస్ కాంపౌండ్ సరౌండింగ్స్ లో కూడా కనిపించడానికి వీల్లేదు అని బేస్ వాయిస్ లో అసిస్టెంట్ కి ఆర్డర్ వేసి తన పని తాను చూసుకున్నాడు అగస్త్య. మీరు కోరుకుంటున్నట్టు ఆ ప్రాజెక్ట్ మీకే వచ్చింది కదా సార్, ఇంకా ఎందుకు ఈ నటన? కానీ మీ స్వార్థం కోసం మధ్యలో నన్ను ఎందుకు బలి చేశారో నాకు అర్థం కాలేదు. మీకు కావాల్సింది దక్కించుకోవడం కోసం నా క్యారెక్టర్ని దిగజార్చారు మీరు, ఎందుకు అని సూటిగా అగస్త్య కళ్ళల్లోకి చూస్తూ అడిగేశాను నేను. ఏం మాట్లాడుతున్నావు అభయ? నేను ఎందుకు నా స్వార్థం కోసం మధ్యలో నీ క్యారెక్టర్ మీద మచ్చపడేలా చేస్తాను అని దాదాపు అరిచినట్టే అడిగాడు ఆదిత్య. ఆ టెండర్ మీకు రావడం నిజమా కాదా అని అడిగాను సూటిగా నేను. అఫ్ కోర్స్ నాకే వచ్చింది, సో వాట్ అన్నాడు ఆదిత్య. అయితే ఆ టెండర్ మీకు న్యాయంగానే వచ్చిందా? మరోసారి ప్రశ్న వేశాను ఆదిత్యని. ఓ స్టాప్ ఇట్ అభయ, ఇట్స్ ఏ బిజినెస్ స్ట్రాటజీ, అయినా దాంతో నీకేంటి సంబంధం అంటూ కోపం ప్లస్ చిరాకు కలిపి అడిగాడు ఆదిత్య నన్ను చూస్తూ. నాకేంటి సంబంధమా? అసలు అంత ఈజీగా ఎలా అనగలుగుతున్నారు సార్ మీరు? మీ వల్ల, కేవలం మీ వల్ల, మీ స్వార్థం వల్ల ఈరోజు నా లైఫే ప్రశ్నార్థకమయ్యింది. మీ అర్థం లేని స్ట్రాటజీల వల్ల నేను మాత్రమే కాదు, నా తల్లి తండ్రి కూడా అగస్త్య గారి ముందు దోషులుగా నిలబడాల్సి వచ్చింది అని నేను చెప్తూ ఉండగానే, షటప్ అభయ, నేను నా బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఎన్నో ట్రిక్స్ ప్లే చేస్తాను, దానికి నీకు సంబంధం ఏంటి అని కోపంగా అరిచి అరక్షణం తర్వాత నా వైపు అదో మాదిరిగా చూసి, ఓ నాకిప్పుడు క్లియర్గా అర్థమైంది ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఎందుకు ఇలా అసలు ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు అన్నారు ఆదిత్య నన్ను పైనుండి కిందకు అనుమానంగా చూస్తూ. ఆ చూపు, ఆదిత్య చూపులకు అర్థం ఏంటో తెలియలేక చిన్నగా కళ్ళు చేసి చూశాను. నీకిప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, ఈ అగస్త్య కుటుంబానికి మీ కుటుంబానికి మంచి సంబంధం ఏర్పడడం, పైగా ఆ అగస్త్య నాకన్నా డబ్బున్నవాడు, పేరు పలుకుబడి ఉన్నవాడు అని చూసి వాడికి ఎరవేస్తూ నన్ను సైడ్ చేయాలని, అర్థం లేని అనుమానాలు లాజిక్లతో నన్ను బ్లేమ్ చేయాలని చూస్తున్నావు అంతేగా అన్నాడు ఆదిత్య. ఆదిత్య గారు అలా మాట్లాడుతూ ఉండగానే నాలో ఎప్పుడూ లేని ధైర్యం మేల్కొందేమో లాగిపెట్టి ఆదిత్య చెంప మీద ఒక్కటిచ్చాను. ఇంకా మళ్ళీ బ్యాక్ టు స్విస్. 5 నిమిషాల్లో తన ముందున్న అసిస్టెంట్ వైపు కనీసం చూడకుండానే 10 నిమిషాల్లో స్టాఫ్ అంతా గ్యాదర్ అవ్వాలి మీటింగ్ హాల్లో అని, ఎవరు మిస్ అవ్వకూడదు అని సీరియస్ గా ఆర్డర్ పాస్ చేశాడు అగస్త్య. అతను వెళ్ళి స్టాఫ్ అందరికీ అగస్త్య ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుండగానే స్టాఫ్ అందరిలో సెంట్రల్ ఏసీలో కూడా నిలువెల్ల చెమటలు పట్టేశాయి. కారణం అగస్త్య వర్క్ విషయంలో ఎంత చెండశాసనుడో అక్కడ ఉండే అందరికీ తెలుసు. అగస్త్య ఉన్నన్ని రోజులు టైం సెన్స్ అని, పంక్చువాలిటీ అని, టార్గెట్ అని ఎండు చేపను తోమినట్టు వర్క్ పేరుతో తోమి చాకురేవు పెట్టేస్తాడు. అయితే అతను ఇండియా వెళ్ళాడు అని తెలియగానే స్టాఫ్ కి ఫ్రీడమ్ వచ్చినట్టు అయ్యింది. అగస్త్య ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ గా
10 గంటలకు ఆఫీస్ అంటే 1 సెకండ్ కూడా అటు ఇటు కాకుండా పర్ఫెక్ట్ టైమింగ్లో ఆఫీస్కి వచ్చే స్టాఫ్ అతను ఇండియా వెళ్ళిపోయాక ఓ టైం సెన్స్ అంటూ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు రావడం, ఇష్టం ఉన్నంతసేపు వర్క్ చేయడం, అగస్త్య కాన్ఫరెన్స్ మీటింగ్లో ఉన్నప్పుడు మాత్రమే సీరియస్గా ఉంటూ మీటింగ్ అవగానే గాల్లో చిందులు వేసేవాళ్ళు. ఎక్కువ శాతం క్యాంటీన్లో చిల్లవడం, ప్రాజెక్ట్ని పూర్తిగా తాబేలు నడకం చేశారు. ఇక లక్కీ కూడా అగస్త్య వచ్చాక ఇవన్నీ ఎటు సాధ్యం కావని వాళ్ళని చూసి చూడనట్టు వదిలేశాడు కాస్త ఫ్రీగా. కానీ మన ఖ్యాతి పాప సడన్ గా సార్కి ఫోన్ చేసి పిలిపిస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయక బిందాస్గా ఉన్న స్టాఫ్కి ఇప్పుడు అగస్త్య మీటింగ్ అనగానే గుండెల్లో కలుక్కుమంది. భయంగానే కాన్ఫరెన్స్ హాల్కి అటెండ్ అయిన స్టాఫ్ కళ్ళకి అక్కడికి ఇంకా అగస్త్య వచ్చినట్టు కనబడకపోవడంతో వాళ్ళల్లో వాళ్ళే గుసగుసలు మొదలు పెట్టారు. సరిగ్గా 3 నిమిషాల తర్వాత రాయల్ వాక్తో మీటింగ్ హాల్లోకి ఎంటర్ అయ్యాడు మన మిస్టర్ కరెన్సీ. అగస్త్య అడుగులు దగ్గర పడుతున్న కొద్దీ వారి గుండె వేగం అమాంతం పెరిగిపోతుంటే అరచేత్తో గుండెను పట్టుకొని బిక్కుమంటూ కూర్చున్న వారి నడినెత్తిన పట్టిన చెమటలు నెమ్మదిగా నుదుటి మీదికి జారుతుంటే టిష్యూ తీసుకొని తుడుచుకోవాలి అనుకుంటున్న మరుక్షణం గుడ్ మార్నింగ్ గాయ్స్ అని వినపడిన బేస్ వాయిస్ కి నీలుక్కుపోయారు స్టాఫ్ అంతా. కంచు కంఠంలో వినిపించిన ఆ వాయిస్ కి ఉలిక్కిపడి చైర్లలోంచి లేస్తున్న వారిని చూపుడు వేలితోనే వారించి అనవసర టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక నేరుగా మ్యాటర్ లోకి వచ్చేశాడు అగస్త్య. వెల్ గాయ్స్ అంటూ తను చెప్పాల్సింది స్టార్ట్ చేసిన అగస్త్య 10 నిమిషాల్లో వాళ్ళ వర్క్ డెడ్ లైన్ టైమర్ సెట్ చేసి 5 days లో తన ప్రాజెక్ట్ కి 85% ఫినిష్ అయినట్టు ఫైనల్ వర్కౌట్ అతని టేబుల్ మీద ఉండేలా ఆర్డర్ వేసి ఎదుటి వారి మాటతో తనకి అనవసరం అన్నట్టు ది మీటింగ్ ఈజ్ ఓవర్ అని చెప్పి తన ఫ్లోర్ కి వెళ్ళిపోతున్న అగస్త్య ఫోన్ రింగ్ అయ్యింది. థమ్ ఫింగర్ తో హెడ్ ని రబ్ చేసుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తూ లిఫ్ట్ లోకి వెళ్ళిపోయాడు అగస్త్య. ఇక బ్యాక్ టు ఇండియా ఫ్రమ్ అభయ. ఆదిత్య గారు అలా అంటూ ఉండేగానే నాలో ఎప్పుడూ లేని ధైర్యం మేల్కొందేమో. కోపం వచ్చి ఆదిత్యాన్ని చెంప మీద లాగిపెట్టి ఒక్కటి కొట్టాను. నా నుండి సార్ అది ఎక్స్పెక్ట్ చేయలేదేమో. తోక తిప్పిన తాచులా బుస్సున పైకి లేచారు నా మీదకి. అభయ అని అతను అరిచిన అరుపుకి ఉలిక్కి పడి నా ఒరిజినాలిటీలోకి అంటే మళ్ళీ నాలో ఉన్న భయం మేల్కొనగానే ఒరిజినాలిటీలోకి వచ్చేసి బిక్కుమంటూ చూస్తున్న నా దగ్గరికి వచ్చి హౌ డేర్ యు అభయ, నన్ను కొడతావా అని కళ్ళెర్ర చేసి కోపంగా అరిచాడు ఆదిత్య. సార్ కళ్ళల్లోని కోపం చూసి భయంతో నా చేతులు షివర్ అవుతుంటే నా చేతిని పట్టుకొని విసురుగా మీదికి లాక్కుంటూ ఏం చూసుకొని నీకు ఇంత ధైర్యం వచ్చింది అభయ? నా ముందు నీ నోరు తెరవడమే చాలా ఎక్కువ అనుకుంటే ఏకంగా నన్ను కొట్టావు నువ్వు. డెఫినెట్లీ యూ విల్ పే ఫర్ దిస్. నా అంతట నేను నీ దగ్గరికి వచ్చాననే కదా నీకు ఇంత పొగరు. ఏ చేత్తో అయితే నా మీద చెయ్యి చేసుకున్నావో అదే చేత్తో నా కాళ్ళు పట్టుకొని నువ్వు తప్ప నాకెవరు దిక్కులేరు, ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో అని ఏడ్చేలా చెయ్యకపోతే నా పేరు ఆదిత్యనే కాదు. గెట్ రెడీ అభయ అని తాను చెప్పాల్సింది కోపంగా చెప్పి వెనక్కి నన్ను నెట్టేసి పెద్ద అడుగులతో వెళ్ళిపోయాడు ఆదిత్య. ఇక బ్యాక్ టు స్విస్ మళ్ళీ. ఆ అగస్త్య ఫోన్ రింగ్ అవుతుంటే థమ్ ఫింగర్ తో ఫోర్ హెడ్ ని రబ్ చేసుకుంటూ లిఫ్ట్ చేసి లిఫ్ట్ లోకి వెళ్ళిపోయాడు కదా అగస్త్య. లిఫ్ట్ లోకి వెళ్ళగానే అగస్త్య కాల్ చేసి చెప్పరా అన్నాడు. రే మీ నాన్న కాల్ చేసి ఆఫీస్ లో జరిగిన స్పామ్ గురించి నాకు చెప్పారా అని అసలు విషయం చెప్పాడు దక్ష్. చెప్పకపోయావా? తన ఫ్రెండ్ కూతురు అమాయకురాలు, తన ఫ్రెండ్ ఏదో ఉత్తముడు అనుకుంటున్నాడు పాపం మా నాన్న అన్నాడు అగస్త్య వెటకారంగా. పైగా వాళ్ళ కోసం నాతోనే గొడవ పెట్టుకున్నాడ్రా. ఇప్పుడు ఒక్కసారి ఆ సీసీ ఫుటేజ్ చూపిస్తే తెలుస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళో పంతంగా అన్నాడు అగస్త్య తండ్రి మీద కోపంతో. అరే అది కాదురా, ఓసారి నా మాట విను. నాకెందుకో నువ్వు వెళ్ళాక మరోసారి నీ ఆఫీస్ లో వాళ్ళ మీద స్పై పెడితే ఆ స్పామ్ కి అభయకి అసలు ఏ సంబంధం లేదేమో అనిపిస్తుందిరా అని చెప్పాడు దక్ష్. తన ఫ్లోర్ రాగానే లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన అగస్త్య, రే నువ్వు కూడా ఏంట్రా ఆడంత క్లియర్ గా కనిపిస్తుంటే అభయ కాదేమో అంటావు? అవునరా తెలుస్తుంది కాదనను, కానీ మా పోలీసులకు ప్రతిదీ అనుమానంగా కనిపిస్తుంది కదరా. ఒక్కోసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేయొచ్చేమో. అందుకే ఏ చిన్న క్లూ కూడా వదలలేము. 1కి 4 సార్లు క్రాస్ చెక్ చేయాల్సి వస్తుంది అని దక్ష చెప్తుంటే,
అదంతా నాకు అనవసరం దక్ష్. నా ఆఫీస్ లో చీటింగ్ జరిగింది. ఎవరి వల్ల జరిగినా ఎలా జరిగినా లాస్ అయ్యింది నేను. సో రీజన్ ఏదైనా సరే అందులో అభయ మిస్టేక్ అయితే ఖచ్చితంగా ఉండే ఉంటుంది కదా. బికాస్ నా టెండర్ కోడ్ లీక్ అయిన సిస్టమ్ అభయాదే. సో అందులోంచి ఏం పోయినా కూడా అది ఆ అమ్మాయి మిస్టేకే అవుతుంది. ఇక ఎవరు చేయించారు, ఎలా చేశారు అనేది పక్కన పెడితే నాకు కావాల్సింది నా లాస్ ఆఫ్ పే. అది ఎవరిచ్చినా ఎలా ఇచ్చినా నాకు అనవసరం. నాకు కానీ నా మనీ నాకు కావాలి, దాట్స్ ఇట్ అని చెప్పి మరో మాట మాట్లాడనీయకుండా ఇక నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను చేయాల్సిన వర్క్ చాలా ఉంది అంటూనే టక్కున కాల్ కట్ చేశాడు అగస్త్య. కట్ అయిన కాల్ కి అసహనంగా ఫోన్ చూస్తూ వీడితో బాధ, ఈ బాధ, మనీ మనీ మనీ, వీడి మనీ గోల తగలయ్యా. వీడిని కట్టుకున్న ఆ పిల్ల ఎవరో గాని రోజు ఆ పిల్లకి పూజ చేసినా తక్కువేమో అనుకుని స్టేషన్ నుండి బయటకు వచ్చాడు దక్ష్. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ఇండియాలో అభయ ఇంటి దగ్గర. నా అంతటి నేను నీ దగ్గరికి వచ్చాననే కదా ఇంత పొగరు చూపిస్తున్నావు. ఏ చేత్తో అయితే నా మీద చేయి చేసుకున్నావో అదే చేత్తో కాళ్ళు పట్టుకొని నాకెవరు దిక్కు లేరు, నువ్వే దిక్కు అని ఏడ్చేలా చేయకపోతే నా పేరు ఆదిత్యనే కాదు అని నన్ను కోపంగా వెనక్కి నెట్టేసి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆదిత్య. ఆదిత్య బెదిరింపు విన్న నేను ట్రాన్స్ నుంచి బయటకు వచ్చేసరికి ఏం జరిగిందో అప్పుడు అర్థమయ్యేలోపు నేను కింద పడి ఉంటే ఆదిత్య వెళ్ళిపోతున్నాడు కోపంగా. అప్పుడు గాని అర్థం కాలేదు నాకు అసలు నేనేంటి అతన్ని అలా కొట్టేశాను. ఆదిత్యకి అనవసరంగా కోపం రప్పించానేమో. ఇప్పుడు ఎలా? ఆదిత్య గారు నా మీద కోపం పెంచుకొని ఆ కోపాన్నంతా అమ్మ వాళ్ళ మీద చూపించాడు కదా. ఇప్పుడు ఎలా? అయినా ఆదిత్య గారు అలా పిచ్చిగా వాగడం వల్లే కదా నేను అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. అసలు అలా ఎలా నా క్యారెక్టర్ ను తను జడ్జ్ చేస్తాడు? చా, ఈ మనుషులంతా ఎంతేనా? డబ్బు పలుకుబడి ఉంటే చాలా, ఎదుటి వ్యక్తి ఎవరో ఎలాంటి వారో ఏమాత్రం ఆలోచించకుండా వారి క్యారెక్టర్ నే డిసైడ్ చేసే రైట్స్ అసలు వీళ్ళకి ఏమున్నాయి? ఎవరిచ్చారు? అప్పుడు అగస్త్య గారు కూడా అంతే, నాదే తప్పు, నేనే కల్పరేట్ అన్నట్టు నా క్యారెక్టర్ ని డిసైడ్ చేశారు. ఇప్పుడు ఈ ఆదిత్య కూడా ఇలాగే చేస్తున్నాడు. చా, తను చేసింది తప్పని చెప్పినా కూడా ఒప్పుకోకపోగా పైగా నన్నే తప్పుగా మాట్లాడారు. ఏం చేస్తారో ఏంటో. వెంటనే ఈ విషయం నాన్నకు చెప్పాలి అనుకుని అసహనంగా లేవబోతుంటే ఇందాక ఆదిత్య గారు నన్ను నెట్టేసినప్పుడు కింద పడ్డాను కదా, ఇప్పుడు నా చెయ్యి గీరుకుపోయినట్టుంది. కొద్దిగా బ్లడ్ కూడా వస్తుంటే కన్నీళ్లతో అది చూసుకుంటూ లేచి ఇంట్లోకి వెళ్ళాను ఆదిత్య విషయం నాన్నకు చెప్పడానికి. ఇక నెక్స్ట్ డేనే మార్నింగ్ దక్ష్ ఊరికి చేరుకున్నాడు. ఆదిత్య ఖాళీ చేసి వెళ్లిపోయిన అవుట్ హౌస్ లోనే ఈసారి దక్ష్ తీసుకొచ్చిన వాడితో ఫిల్ అయిందన్నమాట. ఆదిత్య వెళ్లిపోయాక అభయ వెళ్లి ఆదిత్యను తను కొట్టిన విషయం చెప్పి ఆ తర్వాత ఆదిత్య వాడికి బెదిరిపోయి జ్వరం తెచ్చుకుంది. విషయం తెలుసుకున్న రాఘవ గారు ఆలోచనలో పడిపోయారు. ఈ పిల్ల ఇప్పుడే ఇంత భయంగా ఉందంటే నిజంగానే రేపు వాడు తనని కొట్టుకుందన్న పంతంతో ఏదో చేయబోతే ఇంకేమవుతుందో, దీనికి శాశ్వత పరిష్కారం ఆలోచించాలి అనుకుంటూనే ఆ రాత్రి గడిపేశాడు రాఘవ. తెల్లారేసరికి దక్ష్ తనకు అనుమానంగా ఉన్నవాన్ని తీసుకొని ఊరికి రావడంతో అతన్ని అవుట్ హౌస్ లో పెట్టేసి ఇంట్లోకి రమ్మని చెప్పాడు. ముందుగా వాణ్ణి పని వాళ్లకు అప్పగించి ఇంట్లోకి వస్తున్న దక్షిని బ్రేకులు లేని బెంజిలా వచ్చి గుద్దేసింది సితారా, అగస్త్య మరదలు. ఇంట్లో వాళ్ళమ్మ హెయిర్ కి పెట్టే ఆయిల్ నుండి తప్పించుకోవడానికి అర్జెంట్ కాల్ మా ప్లీజ్ అని అబద్ధం చెప్పి రింగవని కాల్ లిఫ్ట్ చేసి సమాధానం లేని వాళ్ళకి సమాధానం ఇస్తూ వెనక్కి తిరిగి అమ్మను చూస్తూ ముందుకు వస్తున్న దక్షిని చూసుకోకుండా దారుణంగా డాష్ ఇచ్చింది సితారా పాప. సడన్ గా వచ్చి మీద పడిన సితారను గట్టిగా పట్టుకుని వెళ్ళకిలా పడిన దక్ష్ తనను వదలని బంకలా అతుక్కున్న బక్కపిల్లతో సహా గుమ్మంలోనే బొక్కబోర్లా పడిపోయాడు. 28 సంవత్సరాల నుండి జాగ్రత్తగా కాపాడుకుంటున్న బ్రహ్మచర్యం కాస్త పాప వచ్చిన స్పీడ్ కి తుంగలో పడి కొట్టుకుపోయి ఒడ్డుకి వచ్చి కొట్టుకుంటున్న చేప పిల్ల మాదిరి అయ్యింది దక్ష్మది. దెబ్బకి దక్ష్ బ్యాక్గ్రౌండ్ లో ఘర్షణ మూవీలో చెలియా 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 అన్న సాంగ్ కూడా వినిపిస్తుంటే ట్రాన్స్ లో చూస్తున్నాడు బక్కపిల్ల సితారను. తెల్లని తెలుపు, కోల మొహం, చిన్న కళ్ళు, బుజ్జి ముక్కు, అంతకంటే బుజ్జిగా ఉన్న పెదాలు, సిల్కీ హెయిర్, 20 ఏళ్ల పడుచు ప్రాయం. ఉండాల్సిన కొలతలు ఎక్కడికక్కడ తీర్చిదిద్దినట్టుగా ఉన్నా కూడా సిటీలో చదువు వెలగబడుతున్న కారణంగా డైటింగ్ పేరుతో కడుపు మార్చుకొని మరీ 0 సైజ్ మెయింటైన్ చేస్తుంది సితార. చిన్నప్పటి నుండి బావ అంటే చిన్నపాటి క్రష్ ఉండడంతో
కాలేజ్ లో వచ్చిన ఎన్నో కాస్ట్లీ ప్రపోజల్స్ ని కూడా లెఫ్ట్ లెగ్ తో ఎగిరి తన్ని అగస్త్య కోసమే వెయిట్ చేస్తుంది సితారా. అలా అని అగస్త్య అంటే ఓ తెగ ప్రాణాలు ఇచ్చే లవ్వు పొమ్మేం కాదు గాని, చెప్పానుగా ఓ మాదిరి క్రష్ ఉంది పాపకి. కానీ మనోడికేమో డబ్బు తప్ప మనుషులు కూడా కంటికి ఆనకపోవడంతో అగస్త్య ముందు మాట్లాడడానికే సుస్సు పాపకి. సితారాను ఆసిన్గా తనను తాను ఘోషణలో ఏసీపీ రామచంద్రన్ గా ఊహించుకుంటూ డ్రీమ్స్ లో డ్యూయట్ వేసుకుంటున్న దక్ష్ చెంప మీద చెల్లుమని పాప డిటిఎస్ లెవెల్లో కొట్టిన సౌండ్ కి దెబ్బకి ట్రాన్స్ నుంచి బయటకు వచ్చిన దక్ష్ గుడ్లప్పగించి చూశాడు సితారాను. పక్క పిల్ల చేతిలో ఇంత బలం ఎలా అన్నట్టు ఉంది దక్ష్ ఆశ్చర్యం. రై ఇడియట్ వదలరా అని అరుస్తున్న సితారా అరుపుకి దక్ష్ ఏమైంది అలా పడిపోయావు అన్న రాఘవం గాటకి తేరుకొని సితారా నడుము చుట్టూ ఉన్న చేతులు వదులు చేస్తే టక్కున లేచి పక్కకు జరిగింది సితారా. సితారాతో పాటే పైకి లేచిన దక్ష్ హలో అంకుల్ గుడ్ మార్నింగ్ అంటూ నవ్వుతూ పలకరిస్తున్న దక్ష్ ని చూస్తూ గుడ్ మార్నింగ్ తర్వాత గాని నువ్వేంటి ఇలా, అసలు ఎప్పుడు వచ్చావు నువ్వు అని అడిగాడు రాఘవ. వెనక్కి తిరిగి సితారాను చూస్తూ వెళ్లి రాఘవ గారి కాళ్ళకి నమస్కారం చేసి సోఫాలో కూర్చున్నాడు ఆయన ఎదురుగానే. కాసేపు పలకరింపుల తర్వాత వాణ్ణి తీసుకొచ్చానన్న విషయం దక్ష్ చెప్పడంతో నువ్వు ఫ్రెష్ అయ్యి రా దక్ష్, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వాడి సంగతి చూద్దాం అన్నాడు రాఘవ అంకుల్. ఓకే అంకుల్ అని వెళ్తున్న దక్ష్ ని చూస్తూ కోపంగా ఇంట్లోకి వచ్చి మావయ్య అసలెవడు వాడు, ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని కీచిన కోతి బొమ్మలా అరుస్తూ వచ్చింది సితారా రాఘవ దగ్గరికి. వాడు అన్న మాట వినడమే వెళ్ళేవాడల్లా వెనక్కి తిరిగి చూసిన దక్ష మనసులో అమ్మని నీ దగ్గర చాలా సెగలున్నాయే అని మనసులోనే కచ్చిగా అనుకుంటూ కళ్ళు చిన్నవి చేసి చూశాడు. తప్పు సితారా, నీకంటే పెద్దవాళ్ళని అలాగే ఇంటికి వచ్చిన అతిథుల్ని మర్యాద లేకుండా మాట్లాడకూడదు అని బుజ్జగింపుగా చెప్పాడు రాఘవ. కూతురు లేని రాఘవ గారికి ఆయన తమ్ముడికి రాజుకి సితారా అంటే చాలా ఇష్టం. అందుకే సితారాకి ఇంట్లో గారాబం ఎక్కువ. తను ఏం చేసినా చెల్లిపోతుంది అని మొండితనం కూడా. ఎక్కడైనా తనకి చెల్లుతుంది కానీ ఒక్క అగస్త్య విషయంలో తప్ప. లేకపోతే ఏంటి మావయ్య, వాడు నన్ను డాష్ ఇచ్చిందే కాకుండా బంకలా అంటుకుపోయాను నాకు అని చిరాగ్గా చెప్పింది సితారా. ఓ అంటే ఇది అగస్త్య గాడి మరదలన్నమాట. అంటే మనకు కూడా మరదలేగా, మరదలితో ఓ ఆట ఆడుకుంటే పోలా అనుకుంటున్న దక్ష్. బాబాయ్ ఇంతకీ నేను ఇప్పుడు ఏ రూమ్ లో వెళ్ళాలి అని మెల్లిగా అడిగాడు. పైన ఉన్న రూమ్ కి వెళ్ళరా, నీకు ప్రైవసీ కావాలంటావు కదా అన్నాడు రాఘవ. హా అవునవును బాబాయ్, నాకు ఇప్పుడు చాలా ప్రైవసీ కావాలి, కానీ నాకు ఆ రూమ్ ఎక్కడో తెలియదు కదా, ఎవరైనా ఉంటే పంపించు, రూమ్ చూపిస్తారు అన్నాడు దక్ష్ సితారానే చూస్తూ. అలాగేరా అంటూ చుట్టూ చూసిన రాఘవ గారికి పని వాళ్ళు ఎవరో అందుబాటులో కనిపించకపోయేసరికి పక్కనే ఉన్న సితారాని చూసి అమ్మా సితారా, ఓసారికి దక్షకి పైన మన పెంట్ హౌస్ దగ్గరికి వెళ్ళి చూపించరా అన్నాడు. మావయ్య నేనా అని కీచుగా అరుస్తున్న సితారకి లోపల నుండి ఆయిల్ డబ్బాతో వస్తున్న వాళ్ళ అమ్మని చూడగానే ఆ అంటూ పరుగున మెట్ల మీదకి పారిపోయింది సితార. సితార వెనకే మెట్లెక్కుతూ తన బ్యాగ్ చూస్తూ విజిల్ వేసుకుంటూ వస్తున్న దక్ష చూపులు ఆమెని ఎక్కడో గుచ్చినట్టు అనిపించి సర్రున వెనక్కి తిరిగింది సితార ఆవేశంగా. తనలా తిరగగానే టక్కున ఎక్స్ప్రెషన్ చేంజ్ చేస్తూ ఏంటి సితారా గారు అని ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టి అడిగాడు దక్ష్. ఏం లేదు నువ్వు ముందు నడు, నేను నీ వెనకే వస్తా అంది సితారా. ఏంటి బేబీ అప్పుడే పడిపోయావా, నా వెనక నడవాలని అంత ఆశపడుతున్నావా అని కన్ను కొట్టి అడిగాడు దక్ష్. దక్ష్ మాటకి కోపంగా పళ్ళు కొరుకుతూ యూ ఇడియట్ అంటూ తన మీదకి దూసుకు వస్తున్న సితారను ఒంటి చేత్తో ఎత్తి చంకలో వేసుకొని మెట్లెక్కేశాడు దక్ష్. రేయ్ ఇడియట్ వదలరా నన్ను అని గింజుకుంటున్న పాప నడుము మీద ఒక్కసారి చిన్నగా ప్రెస్ చేయగానే దెబ్బకి మ్యూట్ అయిపోయింది సితార. అది చూసిన దక్ష్ నవ్వుకుంటూ మామూలుగా చెప్తే మాట వినరే మీరు అంటూ పెంట్ హౌస్ వరకు వెళ్ళిపోయి అక్కడ తనను దించి ఒళ్ళు విరుస్తూ
హా, చూడ్డానికి బొచ్చు పీకేసిన కోళ్ళనే కనిపిస్తున్నావు గాని బరువు బానే ఉన్నావే అన్నాడు ఒళ్ళు స్ట్రెచ్ చేస్తూ దక్ష్. హౌ డేర్ యూ రాస్కల్, నా పర్మిషన్ లేకుండా నన్ను ఎత్తుకుంటావా నిన్ను అని రెండు చేతులతో దక్ష్ పీక పట్టుకోవడానికి వస్తున్న సితారా చేతిని పట్టుకొని ఒక్కసారిగా ముందుకు లాగగానే అమాంతం వచ్చి తన్ని బంకలా అతుక్కుంది సితారా. తన నుండి ఎంత విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నా కొద్దీ అంతకంతా పట్టు బిగిస్తున్నాడు దక్ష్. ఈ ప్రాసెస్ లో సితారా జుట్టంతా ఆమె మొహం మీదకి పడి అల్లరి చేస్తుంటే నెమ్మదిగా దక్ష్ అతని మునివేళ్లతో ఆమె జుట్టు చెవి వెనక సర్దుతూ ఆమె పెదాల మీద వేలు పెట్టి "ష్, ష్" అన్నాడు మెల్లగా. అంతే, అదేదో మంత్రంలా సైలెంట్ అయిన సితారాను చూస్తూ, ఎందుకే అలా పూనకం వచ్చిన పూలందేవిలా తెగ గింజుకుంటున్నావు, కాసేపు సైలెంట్ గా ఉండొచ్చు కదా అన్నాడు ఇద్దరి మధ్యలో ఉన్న గ్యాప్ ని పూర్తిగా ఫిల్ చేసేలా దగ్గరికి లాక్కుంటూ. నన్ను వదలరా ముందు, దక్ష్ అలా పట్టుకోవడంతో ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ కష్టంగా పలికింది సితారా. ఆమె గొంతులో వణుకు స్పష్టంగా తెలిసేలా చేసింది తను బాధపడుతుందని. దాంతో నెమ్మదిగా తన పట్టుని వదులు చేస్తూ, ఇలా ఏడవకే రౌడీ రాణి, నేను నిన్నేం చెయ్యను, కాసేపు సైలెంట్ గా ఉండు అని చెప్పి నెమ్మదిగా ఆమె చెవి దగ్గరికి వెళ్ళి, చూడగానే నచ్చేసావే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని వెంటపడే నిబ్బా బ్యాచ్ కాదు నేను. పైగా కోరికల కోసం కక్కుర్తిపడే టీనేజ్ లో కూడా లేను. నువ్వు అనుకునేటట్టు మరీ అంత బేవాస్ గాని కూడా కాదులే. సో ఒకసారి నువ్వు ఎస్ అంటే వారంలో నీ మెల్ల తాలి కట్టి చంకలో వేసుకొని పోతా. బాగా ఆలోచించుకొని రేపు పొద్దున కల్లా ఎస్ చెప్పేవే అని తాను చెప్పాల్సింది చెప్పి మెల్లిగా సితారాను వదిలేశాడు దక్ష్. ఇక కోపంగా చూస్తున్న సితారా దూరం జరిగి మెట్ల మీదకు పరిగెత్తి, ఏంట్రా నన్ను చంకలో ఎత్తుకొని పారిపోతావా, ఉండు ఇప్పుడే నీ గురించి మా మావయ్యకు చెప్తాను. నాతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావని, నన్ను తిట్టావని అన్నీ చెప్పి అప్పుడు చేయిస్తారా మా మావయ్యతో నీకు అస్సలైన పెళ్లి అని చెప్పి ఆగకుండా కిందికి పరిగెత్తింది సితారా. రౌడీ రాణి, ఏం చెప్తావే, చెప్తే చెప్పావు గాని పెళ్ళైన వెంటనే శోభనం ఏర్పాట్లు కూడా చేయమని చెప్పవే మీ మావయ్యకి, అస్సలే ఆగలేకపోతున్నాడు పిల్లాడు అని మూతి ముద్దుగా చుట్టి గాల్లోకి ఫ్లయింగ్ కిస్ వదిలాడు దక్ష్. దక్ష్ అరుపుకి కోపంగా వెనక్కి తిరిగి ఈ అని గట్టిగా అరుస్తున్న సితారాని చూస్తూ, రానా బంగారం అని నవ్వుతూ అడుగు ముందుకు వేస్తుంటే ఆహా అని నేలని కాలితో తన్ని కోపంగా సితారా వెళ్ళిపోయింది. వెళ్తున్న సితారాని చూస్తూ తన బ్యాక్ ప్యాక్ తో రూమ్ లోకి వెళ్ళాడు.